హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ నేను నా సండే డిన్నర్ రొటీన్ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ. అందరికీ ఇది తెలిసిందే, సింగిల్ పాట్ కుకింగ్. సో నేను చేయబోతుంది ఏంటో చూసేయండి. వెజిటబుల్ రైస్ చేయబోతున్నాను. దానికి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటో చూసేద్దాం. మీరందరూ మీ సండే ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మాకైతే ఇక్కడ ఫుల్ రెయిన్, నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా బయట అలా డ్రిజిలింగ్ అవుతూనే ఉంది. సో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకొని ఏ విధంగా రైస్ సింపుల్గా చేస్తాను, స్పైసీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం తక్కువ స్పైసీగా ఏ విధంగా చేస్తానో చూసేద్దాం. సో నేను ఆల్రెడీ రైస్ కడిగేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసి. ఇప్పుడు ఇది నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నా, ఇరుకుగా ఉంది. వెజిటబుల్స్ అన్నీ నేను చెక్కు తీసేసుకుంటాను. సో చెప్పండి, మీరందరూ ఎలా స్పెండ్ చేశారు, ఏం చేశారు ఈవినింగ్ అన్నీ మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చాలామంది చెప్తున్నారు ట్రైపోడ్ వచ్చిన తర్వాత, మైక్ వచ్చిన తర్వాత చాలా బాగుంది, వ్లాగ్స్ నీట్గా ఉంటున్నాయని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొంచెం హెజిటెంట్గా ఉన్నాను, అసలు నా కంటెంట్ బాగుందో లేదో తెలియక ఎన్ని రోజులు డిలే చేసా. బట్ ఇంగ్లీష్ వాటికి షూట్ చేసుకోవడానికి ఒక మనిషి అవసరం అవుతుంది. దాని బదులు ట్రైపాడ్ ఉంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవచ్చు. అవతల వ్యక్తికి కూడా మనం టైం అన్నది సేవ్ చేయొచ్చు కదా. వాళ్ళ టైంలో మన కోసం 10 మినిట్స్ ఇవ్వాలంటే వర్క్ మానేసి ఇబ్బంది అని డిసైడ్ అయ్యి ఈ విధంగా నేను మీ అందరి ఎంకరేజ్మెంట్తో తెప్పించడం జరిగింది. నాకు వెజిటబుల్ రైస్ అంటే ఏది వెజిటబుల్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయనుకో రెఫ్రిజిరేటర్లో, అవన్నీ తీసి నేను చేసేస్తాను. సో ఇవాళ మార్కెట్కి కూడా వెళ్ళడానికి అవ్వలేదు. మార్నింగ్ ఇంత రెయిన్ అంటే ఇప్పటికీ పడుతోంది. అందుకని 3 క్యారెట్స్ ఉండిపోయే, 2 ఆలు ఉంటే నేను వాటితోనే మేనేజ్ చేసి యమ్మీగా చేసుకుందాము అని చూస్తున్నాను. ఇలాంటప్పుడే కదా మన ఏమిటంటారు టాలెంట్ అన్నది కానీ స్కిల్ అన్నది బయటకి తీసుకురాగలుగుతాం. కరెక్టా కదా చెప్పండి? సో క్యారెట్ ఒకటి బాగుంది, ఒకటి డ్రై అయిపోయింది, రెండోది. సో థర్డ్ది కూడా కొంచెం అవసరం ఉంది పాపం. అంటే దీనిలో ఉన్న సారం అంతా పోయినట్టు ఉంది, వెట్నెస్ లోపల ముడుచుకుపోయింది, ముసలిది అయిపోయింది ఇది. అరే ఎగిరిపోతావు. సో ఒకటేమో మన రైతాలో కావాలి, ఒకటి నార్మల్గా కావాలి. ఇవన్నీ నేను అక్కడ ఎందుకు వేస్తున్నాను అంటే బాస్కెట్లో కడుగుతాను. ఇప్పుడు అన్నీ కడిగి అప్పుడు కట్ చేస్తాను. మ్యాక్సిమం మీరు కూడా ఎప్పుడు వంటలు కూరలు కట్ చేసుకొని కడగకండి. ఎందుకు అంటే కనుక దానిలో ఉన్న అసలే ఇప్పుడు ఉన్నవి మందులు జల్లినవి, మనకి ఏ బలం ఉండదు, మిగతా ఉండేవి కూడా పోతాయి. సో ఒకసారి మీరు తొక్కలు తీసేసిన తర్వాత మాత్రమే కడుక్కోండి. ఇంకా చెప్పండి విశేషాలు ఏంటి? సో మీకు రివ్యూస్ ఏమైనా కావాలా? ప్రోడక్ట్ రివ్యూస్, నేను యూస్ చేసే ప్రోడక్ట్స్వి, హెయిర్ కేర్, స్కిన్ కేర్. నేను అంత పెద్దగా ఏం స్కిన్ కేర్ వాడను, కానీ మినిమమే వాడతాను. మీ అందరికీ తెలిసిందే, బాగా ఘాటుగా ఉంటే నీళ్ళల్లో వేసుకోవచ్చు. నేను అంత సీన్ ఏం లేదు, కొంచెం కంట్లో నీళ్ళు వచ్చినా వెంటనే నేను అవి ఏం వేస్తాను. ఇంక ఇది అవసరం లేదు, ఎక్సెస్ తీసుకున్నాను. ఇక్కడ మిర్చి ఉన్నాయి, వీటిని కూడా కడగడానికి వేద్దాం. సో సింపుల్ అండి, చాలా సింపుల్గా చేస్తాను నేను, ఎక్సెస్ ఏం వేయను. మీ ఇంట్లో గరం మసాలా ఇంట్లో చేసుకున్నది ఉంటుంది కదా, అది ఉంటే చాలు, మనకి ఎంతో టేస్టీ స్పైసీ రైస్ అయిపోతుంది. ఇవి పక్కన పెడదాం, వీటిని కడగక్కర్లేదు. చాపింగ్ బోర్డ్ మాత్రం ఒకసారి వాష్ చేసుకో. సో రన్నింగ్ వాటర్లోనే కడగండి. ఇలా చిల్లులు ఉన్న దాంట్లో మట్టి ఏదైనా కిందకి పోతుంది.
అంతేగాని నీళ్ళ గిన్నెలో కడగడం అదంతా మంచిది కాదు. అక్కడ ప్రెసిపిటేట్ అయిపోయి కిందకి రెసిడ్యూలా ఉండిపోతుంది మట్టి. మనం చూసుకోక అవన్నీ వంపేస్తాం కదా, మళ్ళీ మనకి అది హెల్త్కి మంచిది కాదు. నేను ఒప్పుకుంటాను ఈ విధంగా కడిగితే వాటర్ అన్నది ఎక్కువ పోతుంది అని, కానీ అలాంటప్పుడు ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆలోచించాలి మనం. కింద వేరే గిన్నె పెట్టుకోవడం, కడిగిన వాటర్ మొక్కలకి వేయడం అలా చేయొచ్చు. సో ఇది నేను డస్ట్బిన్లో పడేసి వచ్చేస్తాను. సో నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ డ్రైన్ చేసుకున్నాం కదా, చాపింగ్ చేసేసుకుంటున్నాను. నేను ఇవాళ గీతో చేద్దాం అనుకుంటున్నా, ఆయిల్తో కాకుండా. ఎలా ఉంటుందో చూద్దాం. ఆనియన్స్ ఎన్ని కావాలో అంతవరకు కట్ చేసుకుంటున్నా. సో మీ అందరూ ఇది చేస్తారని నాకు తెలుసు. నేను ఎలా చేస్తున్నాను, కరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నానో లేదో చెప్పండి. ఎందుకంటే నేను పత్తా అవన్నీ చాలా లిమిట్గా వేస్తాను, ఒక్కొక్కసారి వేయను కూడా. సో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాక మాట్లాడేసుకుందాం, ఓకే? ఎలాగో కనబడట్లేదు కదా. సో ఇప్పుడు నేను చాపింగ్ అంతా చేసేసాను. ప్యూర్ గీ, ఇది క్లారిఫైడ్ బటర్ అంటారు ఇంగ్లీష్లో. గీ వేసుకుంటున్నాను 1.5 టేబుల్ స్పూన్. సో ఆల్రెడీ మెల్ట్ అయింది కాబట్టి నేను 1.5 వేసాను. సో మీరు చూస్తుంటే కనుక కనిపిస్తుందో క్లియర్గా కాదు. ఈ కొబ్బరి చిప్పల్ని ఇలా బౌల్స్లో ఉంటాయి, యూస్ చేసుకోవచ్చు కదా వీడియో షూట్. కానీ చక్కగా పడేయకుండా పెట్టుకున్నా, బాగా కట్ అయింది పగలగొట్టినప్పుడు అని. సో బిర్యానీ ఆకు, పత్తా, స్టార్ యానిస్ ఒకటి, చిన్న దాల్చినీ చెక్క, సినిమన్ వేసాను. ఇప్పుడు ఎలాచి 2, ఎక్కువ వేస్తే పాయసంలో అయిపోతుంది. 2 లవంగాలు, 2 మిరియాలు, ఓకే? ఇవన్నీ నెయ్యిలో వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా వేసేస్తాను. నాకు ఇన్స్టెంట్గా సింపుల్గా అయిపోయేవే ఇష్టం. సో దానిలో భాగంగా నేను కొన్ని ఇలాంటివి 4-5 వెరైటీలు చేస్తాను. అంత సూపర్ ఏం కాదు, కానీ బాగుంటాయి అప్పటికప్పుడు వేడిగా తింటే. సో ఇప్పుడు వెజిటబుల్ వేస్తాను. నేను ఎందుకు ఇమీడియట్గా వేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాటమ్కి అతుక్కుపోతుంది కదా, అలా అవ్వకుండా అన్నీ కలిపి ఒకసారి వేగుతూ ఉంటాయి. ప్రిపరేషన్కి ఒక 5-10 మినిట్స్ పడుతుంది మనకి. సో మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను కాబట్టి వరి ఏం లేదు. అవి సాటే అయ్యే టైంలో మనం రైతాకి వెజిటబుల్స్ కట్ చేసుకుని, ఇక్కడ నేను బేబీకి వాటర్ని బాయిల్ చేస్తున్నాను. రాగి జావ పెడదాము. అసలు ఏమి సాలిడ్ ఇచ్చినా తినట్లేదు మార్నింగ్ నుంచి, అందుకని నేను ప్రిపేర్ చేసిన రాగి సెర్లాక్ని తినిపిద్దాం అనుకుంటున్నా. సో మీ అందరూ వీడియో చూసే ఉంటారు, కావాలంటే ఐ కార్డ్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ కానీ యాడ్ చేస్తాను. ఇది నేను చేసిన సెర్లాక్ పౌడర్, హోమ్ మేడ్ది, 10 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి. సో 1 స్పూన్ చాలు తనకి, నైట్ కదా ఎక్కువ తినదు, అరగదు. ప్లమ్స్ లేకుండా విస్క్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా నేను మార్నింగ్ పూట అయితే వేరే దాంట్లో మళ్ళీ కలిపి అప్పుడు వేస్తాను. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది అండ్ నైట్ కదా కొంచెం హార్డ్. ఇది కొంచెం హార్డ్ ఇన్ ద సెన్స్ అన్నీ ఉంటాయి, గ్రౌండ్ నట్, బాదాం, పొట్ట మీద మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా 1 స్పూన్ చాలు. కావాలంటే మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఫ్రూట్ అలాంటిది ఇవ్వచ్చు. సో బేబీ ఫుడ్స్ కావాలంటే నేను కూడా పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ ఆలూ పీసెస్లో గరం మసాలా చూడండి నేను ఎంత తీసుకున్నానో, 1 టేబుల్ స్పూన్. ఓకే, కరెక్ట్గా ఇది 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్న. సాల్ట్ వేస్తా ఇప్పుడు.
రైస్లోకి కూడా సరిపడేలాగా వేసేసుకున్నాం, ఇంకా మళ్ళీ యాడ్ చేయకుండా. ఓకే, సో ఇంకా చెప్పండి, మీరు దీనిలో టర్మరిక్ వేస్తారా ఎవరైనా? నేను అనుకుంటా వేయచ్చా లేదా అని. కలర్ఫుల్గా ఉంటుంది. సాఫ్రాన్ అదేంటి మన కుంకుమ పువ్వు వాటర్ వేసిన టర్మరిక్ కలర్లోనే వస్తుంది చక్కగా. చూడండి. ఓకే, ఇది వేసిన తర్వాత ఇంకొక 1 minute ఉంచుతాను. ఉంచి రైస్ వేసేస్తాను. దీనికి ఇప్పుడు ప్లేట్. సరే, ఇదే వాడుకుందాం. ఇంకా విస్కర్ అయితే లమ్స్ లేకుండా వస్తాయి. మీకు ఇది నియరెస్ట్ అవైలబుల్ స్టోర్స్లో చీప్గా దొరుకుతుంది. కొనుక్కొని ఇది మాత్రం ఒకటి ఇంట్లో ఉండాలండి. దీనివల్ల హాయిగా ఉంది. మనము బజ్జీకి వాటికి బ్యాటర్ మిక్స్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఈజీగా ఉంది. వాన అయితే సూపర్గా పడుతుంది. నేను దేని ప్లేసెస్లో దాన్ని పెట్టేసి వచ్చేస్తాను. సో రైతాలోకి నేను కట్ చేసుకుంటాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసిన తర్వాత. మీరు ఇంకేం చేస్తారు? మీరు చెప్పండి, మీ ఇంట్లో మీరేం చేస్తే ఇష్టంగా తింటారు కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. సో ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసేస్తాను. ఇవాళ నేను చాలా లో ఎనర్జీలో ఉన్నా, ఎందుకో తెలియదు, వెదర్ వల్ల ఏమో డల్గా అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ వీడియో షూట్ చేయకుండా డిన్నర్ షూట్ చేస్తున్నాను. అసలు మార్నింగ్ నేను పని చేయలేకపోయాను అనమాట. అంతా వీక్గా అలా అనిపించింది. 1 off డే అలా ఉంటుంది కదా అందరికీ. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ సండే. నాకు యాక్చువల్ సండే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరు ఇంట్లో ఉంటారు, వెరైటీస్ చేద్దామని. కానీ ఈ సండే మాత్రం నాకు చాలా లోగా, అలానే డల్గా ఉంది. లో ఇన్ ద సెన్స్ మెంటలీ కాదు, ఫిజికలీ బాగా స్ట్రెయిన్ అయిపోయిన ఇదిగా ఉంది. సో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేద్దాం. ఓకే, మనకి ఇది వచ్చే లోపల బేబీ ఫుడ్ కూడా రెడీ అవుతుంది. బేబీ ఫుడ్ ఉడికింది అన్నదానికి సింబల్ చెప్తాను. మీగడలాగా రావాలన్నమాట పైన. చూడండి, ఇంకా ఉడకాలి. 5-10 minutes పడుతుంది. ఈ లోపల నేను రైతాకి వెజిటబుల్స్ కట్ చేసుకొచ్చేస్తా. సో రైతాకి ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా ఏంటండి విశేషాలు? ఎటువంటివి చూడాలనుకుంటున్నారు చెప్పండి. ఏం చెప్పట్లేదు అడుగుతుంటే ఎప్పుడూను. సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మిర్చి వేసాం కదా, ఆ ఘాటు ఉంటుంది దానిలో. మీకు ఇంకొక టిప్ చెప్తాను నేను. రైతా ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకోండి, దాంట్లో మీరు మైదా కలిపి పునుగుల్లా వేసుకోవచ్చు, రవ దోశగా అయినా మార్చుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడైనా నేను చేస్తాను, నేను చూద్దురు. మా పాప ఫుడ్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ వీళ్ళకి రైతా కూడా రెడీ అయిపోయింది. మీరుంటే పోమగ్రనేట్ కూడా వేయచ్చు. సో మేము స్నాక్ కింద అదే తినేసాం ఇవాళ, అందుకని ఇంకా తినడానికి ఇంట్రెస్ట్ లేదు. రైతా రెడీ చేసేసాను. చూస్తారా, కలర్ఫుల్ రైతా రెడీ అయిపోయింది. లాస్ట్లో చూపిస్తాలే మళ్ళీ. ఈ లోపల విజిల్స్ వచ్చేస్తాయి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.